ఇది మన గుండాటికి వెళ్ళే దారిలో ఉన్న ఏహువన్ దేవుడు లైట్ సీరియల్ గా ఒకదాన్ని వస్తాడు. అర్జునులు ఇక్కడ అర్జునులు ఎక్కడ అంటే పాపం వాళ్ళకు ఫుడ్ అనేది సరిగ్గా లేట్ వస్తూ ఉంటారు. వాళ్ళకంటే ప్రత్యేకంగా పెట్టాలి. వీటితోటి ఇక మన చేకోవడం ఇంకా ఉంది. ఎన్ని ఎకరాలంతో ఏమో జరుగుతుంది. వీటితోటి మనం ముందు 2 పెద్ద హనుమాన్ టెంపుల్ వాటిని కూడా దర్శనం చేసుకుని మన కొండాట దర్శనానికి మనం ముందటికి వెళ్దాం. ఇక ఓకే గైస్, మనం ఆ కమాన్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ భక్తులు రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. మారుతీపురం చూడండి, స్వామివారి భజన చేస్తూ మన అంజన్న ఇలా కనిపిస్తున్నాడు. అంజన్న నిలువెత్తు విగ్రహం. మారుతి టౌన్షిప్ మారుతీపురంలో ఉన్నది. మెయిన్ రోడ్కి ఒక 20 మీటర్ల దూరంలోనే. స్వామివారి నిలువెత్తులో ఇక్కడికి భక్తులు రెగ్యులర్గా కుటుంబాలతో వచ్చి మన భోజనాలు చేస్తూ ప్రాంతం అంతా తిరుగుతుంటారు. మనకు కావాల్సిన ఈ మారుతీపురంలోనే మనకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. స్వామివారి ఎడమ వైపుకి కొద్ది దూరంలోనే ఇదే మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర. ఇప్పుడు మనము టైం అయిపోయిన తర్వాత వచ్చాం, అందుకనే బయట నుండే దర్శనం చేస్తాం. మనం దర్శనం ఊహించుకొని మళ్ళీ పంచముఖి హనుమాన్ వైపు వెళ్తున్నాం. ఇక్కడ మారుతీపురంలో చాలా ప్లేస్ అనేది ఉన్నది. పిల్లల స్పాట్స్ కానీ ఆదివారాలు వచ్చింది అంటే ఫ్యామిలీ మెంబర్స్ తోటి వచ్చి ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసి స్వామివారి దర్శనం చేసుకొని అందరూ పిక్నిక్లా ఎంజాయ్ చేసి వెళ్తూ కొత్త కన్స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడ నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకు పార్కింగ్కి స్పేస్ ఉన్నది, ఆ పిల్లలు ఆడుకోవడానికి చెట్టు, ఇక్కడనే కూర్చుండి భోజనాలు చేయడానికి మనకు సౌకర్యం కూడా ఉన్నది. ఫ్యామిలీ మెంబర్స్ తోటి వచ్చి హ్యాపీగా ఇక్కడ టైం స్పెండ్ చేయవచ్చు. మనం వెళ్తున్నది పంచముఖి హనుమాన్. మాటల్లో 2 నిమిషాలలోనే మనం పంచముఖి హనుమాన్
ఆలయం దగ్గర దాకా వచ్చేసాం. దీనికి 2 వైపులా దారి అనేది ఉన్నది. ఇక్కడ వచ్చేసి మనం శ్రీ సత్యనారాయణ స్వామి సైడ్ నుంచి ఇది కాసుగంటి లక్ష్మీ నరసింహారావు స్మారకార్థం. పంచముఖి హనుమాన్ స్వామివారి 5 అవతారాలు 5 ముఖాలతోటి ఇక్కడ విరుస్తారు. మనకు ఎంట్రీలోనే గణపతి దర్శనం ఇస్తారు. స్వామి గణపతి వారి దర్శనం చేసుకొని ఇక్కడ పంచముఖి హనుమాన్ కూడా మనం దర్శనం చేసుకుని సత్యనారాయణ స్వామి ఆయన కూడా దర్శనం చేసుకుని జై బోలో గణేష్ మహారాజ్ కి. స్వామివారి 5 ముఖాలతోటి పంచముఖి హనుమాన్. ఇక్కడనే సత్యనారాయణ స్వామి వారి ఆలయం కూడా ఉంది. ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం. దీనికి ఎదురుగానే మనకు నవగ్రహాలు అనేటివి. మనకి సరౌండింగ్లోనే మనకు కావాల్సిన అన్ని వస్తువులు అనేటివి దొరుకుతాయి. తినడానికి కానీ మంచికి కానీ. లేదు ఇక్కడ వంటలు చేసుకుంటానా అంటే వంటలు చేసుకోవడానికి కూడా మనకు అవకాశం అనేది, మనకు కావాల్సిన బాగుంది కానీ కట్టెలు కానీ అన్నీ ఇక్కడ రెడీ. ఈవెన్ పొయ్యిలు ఇవి కూడా. కుటుంబాలకు వచ్చి ఒక పాట్ లెక్క కుటుంబం అంతా కలిసి టెక్నికల్ కానీ లేకపోతే వాళ్ళు ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే పెద్ద ఫంక్షన్స్ అయినా సరే చేసుకోవడానికి కావాల్సిన స్థలము అన్నీ ఉంటాయి. ఇక్కడ వ్రతాలు కూడా జరుగుతాయి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడనే వండుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఇది మన పంచముఖి హనుమాన్.